ప్రియమైన విద్యార్థులారా, ఒక సాధారణమైన గృహిణి యొక్క జీవితాన్ని ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. సాధారణమైన గృహిణి ఎందరికో ఆదర్శప్రాయం. అదే మన ఎల్లమ్మ చరిత్రగా తీసుకుంటే మన పాఠ్యాంశం పేరు ఏం పేరమ్మా? బతుకు గంప. నిజంగా ఈ బతుకు గంప పాఠ్యాంశాన్ని మనం పరిశీలన చేస్తే సాధారణమైన జీవితాలన్నీ కూడా ఒక గంప లాంటిది. బ్రతుకంతా కూడా ఆ గంపలోనే ఉంటుంది. అదే ఈ పాఠ్యాంశం తీసుకుంటే ఈ పాఠ్యాంశాన్ని రచయితలు చంద్రకళ గారు రచించారు. చాలా హృదయంగా రచించారన్నమాట. హృదయాన్ని అతుకునే విధంగా రచించారన్నమాట. ఇక్కడ ఒక పాత్ర ఆమె ఉంటూ ఇంకొక పాత్ర ఎల్లమ్మని సాధారణ గృహిణిగా చిత్రీకరించడం నిజంగా అత్యద్భుతం చెప్పచ్చు. చంద్రకళ గారు తన కలంతో సాధారణమైన జీవితాన్ని చిత్రీకరించారు. చంద్రకళ చాలా చక్కగా రచయిత గారు అంటే ఆమె వాస్తవ జీవితాలను పరిశీలించారు. తన నివసించే ప్రాంతంలో ఉన్నటువంటి వాస్తవ జీవితాలను పరిశీలించి వాస్తవ కథను ఎల్లమ్మ రూపంలో ప్రతిబింబించడం జరిగింది. ప్రధానమైన ఈ బతుకు గంప పాత్రలో ప్రధాన పాత్ర ఎవరు ప్రధాన పాత్ర? ఎల్లమ్మ. సాధారణమైన మనం నిత్యము మన పరిసర ప్రాంతాల్లో చూస్తున్నటువంటి ఒక స్త్రీ పాత్రే ఎల్లమ్మ. మరి ఎల్లమ్మకు రచయితలకు ఉన్న అనుబంధం ఒకసారి చూసుకుంటే ఎందరెందరో వస్తూ ఉంటారు. ఊళ్ళో అనేక వస్తువులు అమ్ముతూ ఉంటారు. గంపలతో పళ్ళు అమ్ముతారు, కూరగాయలు అమ్ముతారు, చేపలు అమ్ముతారు, అన్నీ అమ్ముతారు. కానీ ఇక్కడ ఎల్లమ్మ రచయితలతో ఉన్న అనుబంధాన్ని ప్రస్ఫుటీకరించారు. ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు రాకపోతే అసలు ఏమైంది? ఎల్లమ్మ ఇంట్లో మనిషి కదా, ఆమె ఇంట్లో ఉన్నట్టే ఉండేది. ప్రతిరోజు కూడా ఇంటికి వచ్చి మేము కొనినా కొనకపోయినా, కొనాలనిపించకపోయినా ఎల్లమ్మ కొట్ట తెచ్చిందంటే చాలు ఏదో తీసుకునేవారు. ఆ మంచితనం అలా ఉంది ఎల్లమ్మలో. ఇలా మా మధ్య అంటే రచయిత అంటుంది, మా మధ్య ఇలా ఒక అనుబంధం ఏర్పడిన సమయంలో ఎల్లమ్మ 10 రోజుల నుంచి కనబడలేదు. అవే జ్ఞాపకాలు. అసలు ఎల్లమ్మ ఎందుకు రావట్లేదు, అసలు ఎల్లమ్మ ఏమైంది అని అనుకునే సమయంలో ఒకరోజు అనుకోకుండా తలుపు తట్టడం జరిగింది. ఎవరు అబ్బాయి చూసేటప్పటికి ఎదురుగా కళ్ళలో నీరు పెట్టుకుని చాలా ఎర్రగా కళ్ళతో ఎంతో విచారంగా ఎల్లమ్మ కనుకుంది. ఏంటి ఎల్లమ్మ అలా అన్నానండి అనగానే ఏటమ్మ అయిపోయిందమ్మా, అంతా అయిపోయింది, ఇంకేటమ్మా నా పని అని ఏడుస్తుంది. అదేంటి అమ్మ అలా ఏడుస్తున్నానండి, ఎప్పుడు నిండుగా నవ్వుతూ ఉండేదాన్ని, కష్టాలైన నీ దగ్గర ఉండేది కాదు, ఈరోజు ఏంటి ఎలా చెప్తున్నావు అనగానే తన బాధను వ్యక్తం చేసింది. నా భర్తకి ఈ యాక్సిడెంట్ అయ్యిందమ్మా, అదేదో లారీ ఉద్దేశించాడు, ఈడేమో డ్రైవర్గా వెళ్తూ ఉంటాడు, ఎప్పుడు వస్తాడో ఇంటికి వస్తాడో రాడో తెలియదు, ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు అని ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడుతున్న పాత్ర ఎల్లమ్మ అనేది. ఉత్తరాంధ్ర యాస ఏటమ్మా ఏడు చేస్తాను, ఓరు చెప్పినారమ్మా నీకు, నేను అన్నానని ఓరు చెప్పాడా నీకు, నువ్వే విన్నావా, ఏదో నీకు చెప్పింది విన్నావు నువ్వు అనే విధంగా ఈ ఉత్తరాంధ్ర యాస ఉంటుంది. అంటే మనకు మాటలుగా వాళ్ళు ఉంటారా? 1 కళింగ పూర్వమండలం, 2 రాయలసీమ దక్షిణ మండలం, 3 తెలంగాణ ఉత్తర మండలం, 4 మన కోస్తా మధ్య మండలం. మనందరం కోస్తా వారం అంటే ఎవరైనా కోసేడే కాదు, కోస్తా ప్రాంతానికి చెందిన వారం. మరి నేను కళింగ మండలానికి కూడా చెందినవాడిని, ఉత్తరాంధ్రానికి చెందినవాడిని. అందుకే అక్కడున్న భాష చెప్పినమ్మా, పోలో ఏమైపోలేదమ్మా, అయ్యో ఏటమ్ముతాను అలా అవుతున్నావా, నేనేటన్నా నువ్వు అవుతున్నావా, ఏమైనా అన్నానా నేను నన్ను చూసిన అవుతుంది
చెప్పలేకపోయిన అని ఈ విధంగా ఉంటుందమ్మా ఉత్తరాంధ్ర భాష అంటే. ఎందుకంటే అక్కడ పెరిగి ఆ భాషని ఆకలన చేసుకున్నాను కాబట్టి చెప్పడం జరిగింది. అయితే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క భాష ఎంతో ఉన్నతకరంగా మనకు విజయంగా ఉంటుంది. ఇక్కడ ఎల్లమ్మ పాత్ర కూడా మనకి ఉత్తరాంధ్ర యాసలో కొనసాగుతుంటుందన్నమాట. అదే మన భక్తిగా జరిగిందని తన యొక్క ప్రభావాన్ని తన యొక్క గోడిని చెప్పుకుంటుందన్నమాట. మరి ఏంటి ఇలా వచ్చావు, ఎందుకు వచ్చావు అనగానే ఏడు చేస్తా ఉన్నాం. చాలా నెక్క ఉంటుంది కదా, నెక్కనే లెక్క డబ్బులు దానికోసం ఇవన్నీ ఆ పళ్ళు ఈ కాయ అనేసి పైసా కూడబెట్టుకున్నానమ్మా. పైసా కూడబెట్టుకుంటే ఓ 10,000 అయ్యిందమ్మా. ఆ 10,000 పట్టుకొని నేను వెళ్ళాలనుకుంటున్నాను. వెళ్ళేటప్పుడు నేను అక్కడ అందరిని చూసి వెళ్తే నాకు కూడా కొంచెం తృప్తిగా ఉంటుంది కదమ్మా. ఏదో మాట చెప్తారు కదమ్మా, సాయం చేస్తారు కదమ్మా అనే విధంగా ఇలా మాట్లాడుతుంటే మన రచయితలకి ముగిపోతుంది. ఇన్ని కష్టాలు పెట్టుకొని ఎప్పుడు కూడా కష్టంగా మాట్లాడలేదు, ఎప్పుడు కూడా జీవితం ఇష్టంగానే భావించింది. మరి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, టీచర్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆడవాళ్ళు ఎన్ని డబ్బులున్నా ఎంత ఉన్నతంగా ఉన్నా ఏదో వెలుగుపడుతుందట. ఇంకా మాకు కావాలని ఏమీ లేని ఎల్లమ్మ ఇప్పుడు ఎలా ఉంది? సంతృప్తిగా రోజుకి 20 రూపాయలు మిగిలితే చాలా మా ఇంట పండగే పప్పన్నం తింటాం మేము. అంటే ప్రతిరోజు వాళ్ళు ఏం చేస్తారు తెలిసి గింజలు తింటారు, నూకలన్న తింటారు. కానీ ఓ 20 రూపాయలు మిగిలింది అనుకోండి అమ్మగారు, ఆ రోజు అన్నీ తినొచ్చు. పప్పన్నం అంటే కూరగాయలు అన్నీ కలిపి ఉండే విధంగా మనకి పంచపక్ష మాట్లాడాలి. అంటే ఒక 20-50 రూపాయలతో తృప్తిపడి ఎలా ఉంటే లక్షలు వచ్చినా తృప్తిపడని మహనీయులు, ఏదో గొప్పవాళ్ళు ఉన్నటువంటి గొప్పవాళ్ళు అనుకున్నటువంటి శ్రీమలు ఉన్నారు. వాళ్ళు తృప్తి లేదు. ఈ 20-50 రూపాయలతో ఎల్లమ్మ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. పల్లెటూరులో మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు చాలా తృప్తిగా గడుపుతూ ఉంటారు. కానీ ఇక్కడ భర్త విషయానికి వచ్చేటప్పటికి భర్త సరిగా చూస్తాడా? భర్త కూడా సరిగా చూడడు. అసలు ఇంటికి వస్తాడో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, ఏ ఊళ్ళో ఉంటాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. అలాంటి భర్త కోసం ఈ రోజు చాలా బాధపడిపోతున్నాము. ఎక్కడెక్కడో ఇచ్చిన డబ్బులన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళ దగ్గర కూర్చి తన భర్తను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. మరి స్త్రీ యొక్క ఔన్నత్యం ఎంత గొప్పదో చూడండి. నిజంగా స్త్రీ ఏమనుకుంటుందంటే తన భర్త ఎంత చెడ్డవాడైనా, తనను చూడకపోయినా, పిల్లల్ని చూడకపోయినా తన భర్త ఉంటే చాలు, భర్త అనే దేహం ఉంటే చాలు, భర్త అనేవాడు ఉన్నాడని ఆలోచన ఉంటే చాలు. ఎందుకంటే ఆ ఇంటికి ఒక భరోసా. 2, భర్త ఉంటే రూపాయి బిళ్ళకు గుర్తు పెట్టుకోవచ్చు, చేతికి గాజులు వేసుకోవచ్చు, అవసరమైతే తలలో పువ్వులు పెట్టుకోవచ్చు. ఆ భర్త లేకపోతే ఇవన్నీ ఆడదనుకున్నాం. ఇది లేని ఆడది మోడి బారిన చెట్టు లాంటిది. ఆలోచించండి, బొట్టు లేకపోయి, గాజులు లేకపోయి, పువ్వులు లేకపోయి ఒక స్త్రీ మనకు కనబడింది అనుకో, ఆమె ఎంత అందంగా అనుకున్నప్పుడు కూడా ఏదో లోటు కనబడుతుంది. ఒక బొట్టు పెట్టుకుంటే బాగుంటుందేమో, ఒక పువ్వులు పెట్టుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంటుంది. స్త్రీ యొక్క గొప్పదనం అనేది అందులో కనబడుతుంది. ఆ పువ్వుల కోసం, గాజుల కోసం, బొట్టు కోసం దాన్ని మనం పసుపు కుంకాలు అనుకుంటాము. ఆడదాన్ని పసుపు కుంకాలు ఉండాలమ్మా అని అంటూ ఉంటారు. పసుపు కుంకాలంటే భర్త. అందుకే స్త్రీ కూడా ఎక్కడ ఏ గుడికి వెళ్ళినా, ఏ దేవుని మొక్కినా నా పసుపు కుంకాలు చల్లగా ఉండాలి స్వామి అంటారు. అంటే ఎవరు చల్లగా ఉండాలని? ఎవరు చల్లగా ఉండాలంటారా? భర్త చల్లగా ఉండాలని తను కాదు, భర్త చల్లగా ఉండాలనే ఉద్దేశంతో తను ఎంత దుర్మార్గుడైనా. మరి మన ఎల్లమ్మ భర్త చాలా దుర్మార్గుడు. ఇంటికి రాడు, పిల్లలు పట్టించుకోడు, భార్య అంటే తెలియదు, ఎప్పుడు వచ్చినా తాగి వస్తాడు, అవసరమైతే కొడతాడు. కానీ ఆ భర్త ఈరోజు చావు బతుకుల మధ్య ఉంటే అల్లాడిపోతుంది. ఎక్కడనే డబ్బులు ఇచ్చి
రక్షించుకోవాలని తపన పడుతుంది ఎల్లమ్మ. మరి ఇలాంటి స్త్రీమణులు నేటి కాలంలో తక్కువగానే ఉన్నారని చెప్పచ్చు. కానీ ఆనాటి కాలంలో స్త్రీమణులు బాగా ఉండేవారు. ఇప్పుడు కూడా పల్లెటూరులో నిజంగా మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉంటారు, మీరు కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉంటారు. భర్త తాగేసి రావడమో లేకపోతే వేరే వేరే సంబంధాలు పెట్టుకొని తల్లి ఆ భార్యని కొట్టడమో మనం చూస్తూ ఉంటాం కదమ్మా. కానీ ఆ భార్య మాత్రం భర్త కోసమే తప్పిస్తుంది. స్త్రీ యొక్క ఔన్నత్యం, భారతీయ స్త్రీ యొక్క గొప్పతనం ఈ ఎల్లమ్మ పాత్రలో మనం చూడవచ్చు. ఎంత గొప్ప విషయం చూడండి. ఒకనొక సమయంలో మన రచయిత్రి అనారోగ్యంతో ఇంట్లో పడుకుంటే ఇదే సమయంలో ఎల్లమ్మ వచ్చింది. వచ్చిన తర్వాత ఏంటమ్మగా అలాగే ఉన్నారంటే కొంచెం ఇంట్లో బాగోలేదు. అదే ఇంట్లో బాగోపోతే ఎన్నిలాగా నేను చేస్తానని చెప్పి అప్పటికప్పుడే బట్టలు దిగేయడం, గిన్నెలు తోమేయడము, ఇంటి సర్దేయడము, ఆ మొత్తం ఇల్లంతా కూడా చంద్రవందరంగా ఉంటే అవన్నీ సర్ది చక్కగా చేసి పెట్టింది. అమ్మా ఎల్లమ్మ ఎంత సాయం చేశారే, నీకు ఎంత డబ్బులు ఇవ్వాలి అని రచయితలు అడిగితే సరే బాధపడింది. అమ్మగారు ఈ ఎల్లమ్మాని ఆప్యాయంగా మీరే తీస్తారు నన్ను, ఆ ఆప్యాయం చాలదమ్మా, మీ దగ్గర నేను డబ్బులు తీసుకుంటానా అని చెప్పడంలో డబ్బు పట్ల ఉన్న ఆప్యాయత మీకు లేదని చెప్పచ్చు. మరి చాలా మంది డబ్బు కోసం ఎన్ని అబద్ధాలు చెప్తున్నారో మనకు తెలుసు కదమ్మా. కానీ ఎల్లమ్మకు డబ్బు పట్ల కంటే మమకారం పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంది. ఆప్యాయత, అనురాగాలు సంపాదించుకోవాలని ఆలోచన. అప్పటి నుంచి మన చంద్రకళ రచయిత్రి మన ఎల్లమ్మ పట్ల ఒక విధమైన అనుబంధాన్ని పెంచుకోవడం జరిగింది. ఈ ఎల్లమ్మ పాత్రను మనం పరిశీలిస్తే చాలా ఉన్నతమైన పాత్రగా మనకు వచ్చింది. మన చుట్టుపక్కల ఉన్న సామాన్యమైన స్త్రీల యొక్క భావాన్ని మన రచయిత గారు ఎల్లమ్మ పాత్ర ద్వారా అద్భుతంగా చిత్రీకరించారని చెప్పచ్చు. మరి ఈ పాఠ్యాంశం మీరు అందరూ విన్నారు. చదివే విధానాన్ని మీకు చెప్పాను, ఏ విధంగా చదవాలో చెప్పాను. చదివేటప్పుడు కూడా హావభావాలు ఎలా ఉన్నాయో కూడా చెప్పాను. అక్కడ ఎల్లమ్మ తన భర్త చనిపోయినప్పుడు ఏ విధంగా ఏడ్చుకొని వచ్చింది. ఏంటైపోయినదమ్మా, అంతా అయిపోయిందమ్మా, నా భర్తకి యాక్సిడెంట్ అయ్యిందమ్మా, సావులో ఉన్నాడమ్మా అని చెప్పే విధానం. వెంటనే రచయితులైన చంద్రకళ గారు ఎల్లమ్మ బాధపడకండి, అసలు ఏంటి నీ భర్త ఎలా ఉంటే ఎందుకు ఎలా బాధపడుతున్నా, అసలు వాడు దుర్మార్గులని తెలిసింది, ఇల్లు పెట్టించుకోవడం తెలిసింది. అలాంటి భర్త కోసం అంటే అదేదమ్మా అలా మాట్లాడుతున్నా, భర్త ఉంటే కదమ్మా, నేను భర్త నాకు చూడకపోతే ఆడొక పిల్లోడు అనుకుంటున్నామా, నేను నాకు 3 పిల్లలు, ఆడొక పిల్లాడు, ఓ పిల్లోడినేమో తెచ్చుకున్నాను నేను. అదేంటో మన పెద్ద పిల్లడు ఉన్నాడా, ఎలా వచ్చాడు ఆ పిల్లవాడు, ఎక్కడో ఎత్తించుకొట్టుకుని వచ్చాడమ్మా, అందరూ బయటికి తీశారు, ఎవరో పట్టించుకోలేదు. నేను పోలేకపోయాను, నా పిల్లాడిని ఇంట్లో తెచ్చి పెంచుకుంటున్నాను, నాకు 2 పిల్లలు, వీడితో 3, నా భర్త 4 పిల్లలు, ఏదైనా ఒక ముద్ద పెడితే సరిపోతుంది కదమ్మా అని ఎంతో నిబ్బరంగా తృప్తిగా చెప్పిందమ్మ. అంటే ఇలాంటి స్త్రీలు కూడా మనకి అప్పుడప్పుడు కనబడతారు. ముఖ్యంగా ఆడపిల్లలకు చెప్పే విషయం ఏంటంటే ఈ యొక్క బతుకు గంపలో సమస్యలు ఉంటాయమ్మా. బతుకు గంపలో ఎప్పుడు కూడా సంతోషాలు ఉండవు, దుఃఖాలు కూడా ఉంటాయి. సంతోషాలను ఆస్వాదించినట్టు దుఃఖాలు కూడా ఆస్వాదించాలి మీనాక్షి. సుఖ దుఃఖాలని సమానంగా నువ్వు అనుభవిస్తుంటావు ఒక్కోసారి సుఖ దుఃఖాలు. ఆ సుఖ దుఃఖాలను సమ్మేళనంగా ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఉన్నతంగా ఉంటారు. చాలా మంది ఏమంటారు, సుఖాన్ని కోరుకుంటారు, దుఃఖాలు కోరుకోరు. సుఖంగా ఉండాలంటే ఏం కావాలి, మీకు దుఃఖం కావాలి. అసలు దుఃఖమే లేకపోతే సుఖం ఉందనుకో, సుఖమే విలువ జరుగుతుంది. నువ్వు ఎప్పుడు ఏసీలోకి వెళ్తావు చెప్పరా, బాగా వేడిగా ఉన్నప్పుడే ఏసీ ఉపయోగిస్తావు. ఆ ఏసీ చల్లదనం ఎప్పుడు నీకు తెలుస్తుంది, బయట విపరీతంగా ఎండ ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. బయట వర్షం పడుతున్నప్పుడు ఏసీలోకి వెళ్తామా, బయట చల్లదనం అంటే ఏసీలోకి వెళ్తారా. మన ఇంట్లో నిత్యం సుఖంగా ఉందనుకో, సుఖం విలువ మనకు తెలియదు. ఎప్పుడు నీకు సుఖ విలువ తెలుస్తుంది,
కష్టం ఎదురైనప్పుడే, దుఃఖం ఎదురైనప్పుడే నీకు సుఖం విలువ తెలుస్తుంది. అందుకే ఆ బతుకు గంపలో సుఖ దుఃఖాలు ఆమె జీవితానికి కనివేసుకుంది. సుఖము కంటే మన ఎల్లమ్మ జీవితంలో దుఃఖాలే ఎక్కువ. ఆ దుఃఖాలను ఇష్టంగా చేసుకొని కష్టాన్ని కూడా మర్చిపోయి జీవితాన్ని ఈదుతుంది. భర్త ఇంట్లో లేకపోయినా, భర్త సంపాదన లేకపోయినా, మన ప్రసన్న నిద్రపోతున్నా కానీ ఆ యొక్క ప్రసన్నకి ఈ కథ చెబుతూ ఉంటే హాయిగా నిద్ర వచ్చినట్టు. ఎల్లమ్మ విషయం విని 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 అమ్మాయి అలాగే కులిపాటు పడుతుంది. ఎల్లమ్మ జీవితం ఎలా ఉంటుంది, అలాంటి జీవితం నాకు అని అనుకుని మన పరమేశ్ కూడా ఏమి జీవితాలే ఎల్లమ్మ జీవితం, ఎల్లమ్మకి ఇన్ని కష్టాలు వచ్చాయా, నిజంగా చాలా బాధగా ఉంది నాకు అని అనుకుంటాను. అంటే ఏమవుతుంది, ప్రతి ఒక్కరు కూడా ఆ పాత్రలో లీనమైపోతున్నారు. అది అక్కడ ఎల్లమ్మ యొక్క జీవితాన్ని చంద్రకళ గారు చాలా అద్భుతంగా చిత్రీకరించారు. బతుకు గంపల పేరులోనే ఎల్లమ్మ కష్టాలు సుఖాలు అన్నీ ఉన్నాయంట. ఆమె ఒక గంపలు పట్టుకొని జీవితాన్ని ఈదుతుంది. ఆ గంపలో ఫలాలు అవ్వచ్చు, కాయలు అవ్వచ్చు, ఏదైనా ఆకుకూరలో కూరగాయలు ఏమైనా అవ్వచ్చు. ఆ గంపతోనే తన యొక్క గంపెడి సంసారాన్ని, గంపతో ఉన్న సంసారాన్ని ఈదుతూ ఉండడం చాలా గొప్ప విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. చూసారా, ఎల్లమ్మ యొక్క జీవితం మన బతుకు గంపలో ఎవరు చిత్రీకరించారు? ఎవరమ్మా చిత్రీకరించారు? చంద్రకళ చిత్రి. నిజంగా ఆ భావాలు కూడా సాధారణమైన పదాలు, అందులో ఉన్నవన్నీ కూడా సాధారణమైన పదాలు. పెద్ద కఠినమైన పదాలు ఉన్నాయా? సాధారణమైన పదాలతోని చాలా చక్కగా చిత్రించడం జరిగింది. ఉత్తరాంధ్ర యాసలో చక్కగా చిత్రించారు. కాబట్టి నిజంగా ఇక్కడ చంద్రకళ గారి యొక్క పనితనానికి మనందరం కూడా అభినందించాలి. అందుకే నేను కూడా కోరుకునేది ఎప్పుడేంటంటే ఆ భావాలు మనం పాఠ్యాంశాలు వినడమే కాదు, అవసరమైతే పాఠ్యాంశాలు రాసే శక్తి కూడా మీకు రావాలి. మన పద్యాలు చెప్పుకున్నాం. పద్యాలను ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎలా రాయాలో కూడా చెప్పాను. నేను ఇప్పుడు కాబట్టి ఆడవాళ్ళ పద్యాలు రాయడానికి ప్రయత్నం చేయాలి. మన దుర్గా ఉమా మర్చిపోయిందాను. ఉమాదేవి ఆడవాళ్ళ పద్యాలు కొన్ని రాసినట్టు ఉంది. తలకాయ బాగుంటుంది. అంటే మంగళవారం నాడు చూస్తాం మీ ఆడవాళ్ళకి ఎలా రాశారనే విషయాన్ని మంగళవారం చూస్తాను. ఎల్లమ్మ మీద కూడా మన ఆడవాళ్ళతో రాయొచ్చు. ఎల్లమ్మ కష్టాలు రాయొచ్చు, ఎల్లమ్మ జీవితాలు రాయొచ్చు, ఏదైనా మనం చేయొచ్చు. సాధారణ చెడిపోతుంటే దీని గురించి మనం పెద్దగా పట్టించుకోవసరం లేదు. ఈ బతుకుని అతుకైపోయింది, ఇంకే లేదు. బతుకు అతుకైపోయింది, మళ్ళీ బతుకు పోయి చూసారా. ఉంటుంది బతుకు అతుకైన మరుక్షణం మనం ఏం చేస్తాం? కుట్టేసుకుంటాం, అలాగే రాసేస్తాం. ఆ సమయానికి అలా ఉంటుంది. దీన్ని పట్టించుకోవసరం లేదు. ఎల్లమ్మ జీవితం అందరికీ ఆదర్శప్రాయం. కష్టాలను ఎప్పుడూ ఇష్టాలుగా భావించండి, సుఖాలు వాటంతనే వస్తాయి. మరి ఈ ఎల్లమ్మ జీవితంలో బతుకు గంపని అందరూ కూడా ఆస్వాదించాలని అనుకుంటున్నాను. మీరందరికీ పాఠం నచ్చితే మరొకసారి గుర్తుంచుకోండి.